నుంచి వెళ్దామా ఎట్లా? హలో, ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ షాడో వచ్చింది, కానీ గాయస్, ఇందాక మనము నక్కల్ని చూసినాము, దానికి అక్కడ వద్దు గాయస్, ఇక్కడ స్మెల్ వస్తుంది గాయస్. ఈరోజు ఎందుకో గాయస్, ఇక్కడ ఎవరో ఇప్పుడు నడుస్తున్నట్టుగా సౌండ్ వచ్చింది గాయస్. సో ఇది చూస్తుండొచ్చు మీరు, చింత చెట్టు చూడండి ఎంత డేంజర్గా ఉంది. ఇదంతా చింత చెట్టు. సో ఇవంతా హాంటెడ్ లొకేషన్సే గాయస్. ఇందాక మనం వచ్చేటప్పుడు చూసినట్టున్నాము, మీకు నేను చూపించినాను, అక్కడంతా నక్కలు ఉన్నాయి. సో గాయస్ ఏమో సౌండ్ వస్తుంది గాయస్, ఏమో అంటుంది గాయస్. ఏమో అంటుంది గాయస్. హలో, ఛా, ఏమో ఇప్పుడు సౌండ్ వచ్చింది. వెల్కమ్ బ్యాక్ టు సాగర్ బ్లాగ్. సో గైస్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని చెప్పి కోరుకుంటే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం గైస్. నేనైతే పార్ట్ 2 తీయడానికి వచ్చినాను. డార్క్ హౌస్ అని చెప్పి పేరు పెట్టింటి నేను. సో రియల్లీ డార్క్ హౌసే ఇది. ఎందుకంటే గైస్, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని చాలా గాఢంగా ప్రేమించినాడు. ప్రేమించిన తర్వాత ఈ అబ్బాయి పని ఎక్కువ అయ్యేసరికి ఈ అమ్మాయి గురించి ఎక్కువ పట్టించుకోలేదు. సో అప్పుడయ్యేసరికి ఈ అమ్మాయి కూడా వేరే పక్క జాబ్ చేద్దాము అని చెప్పి ఇక్కడి నుంచి ఒక 50 to 60 కిలోమీటర్స్ అవుట్ సైడ్ వెళ్ళి జాబ్కి చేరుకొని అక్కడనే పీజీ చేసుకొని అక్కడనే కొన్ని నెలలు పని చేస్తానింది. తర్వాత ఈ అబ్బాయి అక్కడ వెళ్ళడము, కలవడం, రావడం ఇట్లా జరిగింది. సో అదైన తర్వాత గాయస్, ఆ అమ్మాయికి ఏమో మతి స్థిమితమైందో నాకు తెలియదు గాయస్. ఇది ఎవరిని అనట్లేదు, ఎవరైతే ఇక్కడ స్టోరీ చెప్పినారో దాని అమ్మాయి వేరే అబ్బాయితో కొంచెం క్లోజ్ అవ్వడము, తర్వాత అక్కడ వెళ్ళడము, వేరే పక్క వెళ్ళడం, ఇంకో పక్క వెళ్ళడం, అలా చేసి ఈ అబ్బాయికి తెలిసి ఈ అబ్బాయి భరించలేక ఆ అమ్మాయిని చాలా అడుక్కున్నా కూడా ఆ అమ్మాయి వేరే అబ్బాయిని పెళ్లి చేసుకొని ఈ అబ్బాయి చావుకి కారణమైంది. ఎందుకంటే డిప్రెషన్కి వెళ్ళిపోయి ఆ అబ్బాయి మందు తాగి ఎక్కువ అండ్ విషం తాగి చనిపోయినాడు అని చెప్పి కొంతమంది అంటారు. బట్ కొంతమంది ఏమంటారంటే ఉరి వేసుకొని చనిపోయినాడు అని చెప్పి. గైస్, నేను మీరు పార్ట్ 1 చూసారో లేదో కింద కమెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టింటాను. పార్ట్ 1 చూడండి. ఆ పార్ట్ 1లో ఉన్నట్టుండగానే ఫ్యాన్ తిరిగింది. ఎందుకు ఆ ఫ్యాన్ తిరిగింది అండ్ నాకు చాలా అనుమానాలు వచ్చినాయి. అండ్ నా పక్కలోనే ఎవరో నడుచుకొని వెళ్ళడము, లైక్ అట్లా ఫీలింగ్స్ వచ్చినాయి అండ్ చాలా జరిగినాయి.
సో ఈరోజు పార్ట్ 2 చేద్దాము అని చెప్పి అనుకున్నాను. సో మీ అందరి సపోర్ట్ వల్ల సో నాకు అట్లీస్ట్ సిల్వర్ బటన్ అయినా తీసుకుంటానేమో అని చెప్పి ఒక ఆశ ఉంది. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి ఈ వీడియో చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటాను. అండ్ గాయస్, ఇక్కడ కనిపిస్తుందా కనపడదా అని చెప్పి నాకు తెలీదు. అండ్ పిలవంగానే రావడానికి తనేమి నా ఫ్రెండ్ కాదు, లేదంటే తన నా రిలేషన్ కాదు. సో నేనేమో హంటింగ్ చేస్తున్నాను, కనిపిస్తే చూపిస్తాను. ఏమైనా అరుపులు కానీ, లేదంటే ఏమైనా సౌండ్స్ వచ్చిందంటే, ఏదైనా పారానార్మల్ యాక్టివిటీస్ జరిగిందంటే చూపిస్తాను. అంతేగాని డైరెక్ట్గా నేను చూపించేస్తాను అది అని చెప్పి నేను చెప్పలేను. సో లైక్ చేసి ఈ వీడియో చూడండి. సో మీరు లైక్ చేస్తారు అని చెప్పి కోరుకుంటూ ఈ వీడియోలో అయితే వెళ్ళిపోతాం. గైస్, అక్కడ ఒకే ఒక లైట్ ఉంది. ఎవరో మాట్లాడుతున్నట్టుగా ఉన్నారు. కీ ఎత్తుకున్నానా లేదా? కీ తీసుకున్నా. గైస్, ఎవరు నా పక్కలో నడుచుకోని పోయినట్టుగా సౌండ్, లైక్ ఫీలింగ్స్ అట్లా ఉంది. గైస్ చూడండి, ఇదంతా చింత చెట్లే. ఇది పంప్ హౌస్ అంటారంట. సో ఇది మనకి క్యాంటీను. ఆ అబ్బాయి ఎక్కడైతే చనిపోయినాడో అక్కడనే. హలో బాబా, హలో హలో, ఇంకా లోపలికే వెళ్ళలేదబ్బా. నేను నీకు ఎటువంటి ఇబ్బంది పెట్టను. హలో, ఏమిది? పిలుస్తున్నాడా లేదంటే ఏం చేస్తున్నాడు? హలో, ఛే, ఇది హారన్ కొట్టేసి వస్తుంది ఎక్కడనో. ఈ హైవేలో ఏముంటుందప్పా? వస్తున్నాను, ఏం చేయకు. చెయ్యి లైట్ ఒక్కటి. సారీ, కొంచెం లైట్ సెట్ చేసుకుందాం. ఓకే. హలో, ఓహో గ్యాస్ చూడండి, ఇదే ఫ్యాను. గాయస్, ఇక్కడ ఏమో నిమ్మకాయలు అన్నీ కట్టినారు. అండ్ ఏమో ఇక్కడంతా చేసి పెట్టినారు.
గాయస్ ఎవరో మాట్లాడుతున్నట్టుగా సౌండ్ వస్తుంది. హలో, హలో, ఎవరన్నా ఉన్నారా? గాయస్ నేను అనుకున్నాను ఇక్కడేమో ఉంది అని. హలో, 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 గాయస్ ఎవరో వచ్చినట్టున్నారు సార్. హలో, సో గాయస్ మొబైల్ టార్చ్ని ఒక్కటే పెట్టుకున్నాను. ఈ ఫ్యాన్ ఇక్కడే ఉంది. మళ్ళీ ఏమన్నా తిరుగుతుందా తిరగదా అని చెప్పి తెలీదు. హలో, ఎవరో మాట్లాడుతున్నారు గాయస్. హలో భయ్యా, ఎవరన్నా ఉన్నారా? మొన్న ఈ ఫ్యాన్ తిరిగింది నిజమేనా? హలో, హలో, నువ్వు ఇక్కడే ఉన్నావు అని చెప్పేమో తెలిసింది నాకు. ఇప్పుడు ఇక్కడి నుంచి సిగ్నల్ వచ్చింది. హలో, గాయస్ ఈ డోర్ కదులుతుంది. హలో, గాయస్ haunted room.
హలో ఎవరు అరుస్తున్నారు? హలో హలో గైస్ ఎవరో మాట్లాడుతున్నారు గైస్. బల్లి. హలో గైస్ ఎవరెవరో మాట్లాడుతున్నారు. కుక్కలు అడుస్తున్నాయి గాయస్, కుక్కలు అడుస్తున్నాయి గాయస్. ఈ టైంలో ఎవరు మాట్లాడుతున్నారు? ఇక్కడ ఎవరో సిట్టింగ్ చేసినట్టుగా ఉన్నారు, ఎవరో సిట్టింగ్ చేసినట్టుగా ఉన్నారు గాయస్. ఇప్పుడు ఎవరు డోర్ క్లోజ్ చేసింది? ఇంత చిన్న పారానార్మల్ యాక్టివిటీస్. హలో ఛే, హలో హలో గాయస్, కుక్క కూడా ఏడుస్తుంది గాయస్. గాయస్ కుక్క కూడా ఏడుస్తుంది, కుక్క కూడా ఏడుస్తుంది గాయస్. Guys, so guys, నాకు మధ్యాహ్నం వచ్చినప్పుడు అనిపించింది ఇక్కడేమో ఉంది అని.
హలో ఛా, నా పక్కలోనే వచ్చేవేమో అనుకుని వేసిన కదప్పా. ఛా, నా కెమెరానే తిరిగిపోయా. గాయస్, ఈ అరుపు వచ్చినప్పుడల్లా నాకు ఎందుకో గొంతు ఎండకపోయినట్టుగా అవుతుంది గాయస్. ఎండకపోయినట్టుగా ఎండకపోతుంది గాయస్, ఏమేం చెప్పి తెలియదు. హలో, పైనుంచి ఏమైనా ఉన్నావా? నన్ను ఏమైనా చూస్తున్నావా? ఇక్కడేమో సౌండ్ వచ్చింది గాయస్. హలో, ఎవరైనా ఉన్నారా? ఇదేమి ఇదంతా? ఇదేమో కొండను. హలో, ఏంటది సౌండ్? హలో, గాయస్, నా పక్కలో నడుచుకుంటున్నట్టుగా ఉంది. గాయస్, చెమటలు చూడండి. ఇంత చలి టైంలో ఎంత చలిలో ఉన్నాను, చెమటలు కారిపోతున్నాయి. గాయస్, నా పక్కలోనే చుట్టున్నట్టుగా ఉంది గాయస్. ఇక్కడికి వెళ్తే అక్కడ సౌండ్, అక్కడికి వెళ్తే ఇక్కడ సౌండ్. సో ఏమని చెప్పేది? వీడిని ఎవరు అని చెప్పి కనిపెట్టేది? ఎక్కడున్నావు? హలో. ఈ లారీలు ఒకటి వెళ్తా ఉంటాయి, ఇట్లా సౌండ్స్ వస్తాయి. గొంతు ఎండకపోయింది గాయస్.
గాయస్ చూడండి, అక్కడ ఒక ఇది ఉంది. గాయస్ కుక్క అడుస్తుంది గాయస్. మనకు కంటికి కనపడకుండా ఆటలాడిస్తానంటే గాయస్, నేను కూడా టీం కోసం వెతుకుతున్నాను. సో కొంతమంది దొరికినారు, బట్ ఇంకా ఎప్పుడు ఏమేమి చెప్పి ప్లానింగ్ చేసుకోలేదు. చూస్తాము, ఇంకా వీడియోస్ చేయాలి. ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్దామా ఎట్లా? హలో బాబో, అప్పా ఎవరప్పా నువ్వు ముందుకు వచ్చి కనబడప్పా. నువ్వేమన్నా ఉంటే కన్నా ముందుకు వచ్చి కనబడప్పా. ఒకసారి హంటింగ్ చేసుకొని వెళ్ళిపోదాం, చూసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి వచ్చినాను. అప్పా వచ్చినేమో అనుకున్నా. ఛా, ఏమప్పా స్వామి నువ్వు. గాయస్ లాస్ట్ వెళ్ళిపోదాం ఇంకా. హలో హలో, నువ్వు అరుస్తా అంటే నేనేం చేసాం కాదు. నువ్వు నాకు చెమటలు పట్టిస్తావు. నేను ఎక్కడి నుంచి గాయస్, ఓ 3 ఉన్నాయా? 3 పక్కల నుంచి వినిపిస్తున్నాయి. అప్ప పైన నుంచి ఏమన్నా ఉన్నావు అప్ప? అప్ప నేను వెళ్ళిపోతున్నాను, నా వెంట ఫాలో అవ్వకు. నా వెంట ఫాలో అయ్యి మళ్ళీ నువ్వు నన్ను ఇబ్బంది పాలు చేయకు. గాయస్ వెళ్ళిపోదాం గాయస్. ఇక్కడే వచ్చినాము అనుకున్నా. స్వామి, రియల్ పారానార్మల్ యాక్టివిటీస్కి ఎంత జరిగిపోతుంది గాయస్. ఇక్కడి నుంచి ఎవరో ఇప్పుడు కిందికి వచ్చినట్లయ్యారే గాయస్. ఊపిరాడడం కష్టమవుతుంది గాయస్. చూడండి, ఇంత చలి వాతావరణంలో చెమటలు పట్టిపోతున్నాయి. హలో హలో, ఎవరన్నా ఉన్నారా? ఏమో స్మెల్, ఇక్కడ స్మెల్ గాయస్. ఇక్కడ
స్మెల్ వస్తుంది గైస్ ఇక్కడ. ఛా, నేను మాస్క్ తెచ్చుకోవడం మర్చిపోయాను. ఎంత స్మెల్ ఉంది తెలుసా ఇక్కడ. పాపా పాపా, ఇక్కడే ఉన్నామని చెప్పి అనిపిస్తుంది అవుతుంది. ఛా గైస్, సో ఇక్కడైతే ఉన్నాడు అని చెప్పి నాకు అర్థమైపోయింది. సో మనమైతే ఇంటికి వెళ్ళిపోదాము. హలో, నేను వెళ్ళిపోతున్నాను. దయచేసి నా వెంట పడకు, నా వెంట రాకు, నాకు ఎటువంటి ఇబ్బంది పెట్టకు. ఒకవేళ నువ్వు ఉన్నట్టయితే, నిజమైతే, ఒకవేళ నా మాట నీకు వినిపిస్తున్నట్టుగా అయితే నన్ను ఇబ్బంది పెట్టకు, ఓకేనా? సో గైస్, మనం కూడా వెళ్ళిపోదాము. సో గైస్, బయట వచ్చేసరికి ఏమో ఏడుపు వస్తుంది. ఓ అన్నీ చూడండి, ఇక్కడే ఎక్కడో బయట తిరుగుతున్నట్టుగా అయింది గైస్. ఎందుకంటే ఇదంతా ఒక హాంటెడ్ లొకేషను. సో ఈ కాలనీ అంతా మొత్తం దయ్యాలే తిరుగుతుంటాయి. సో ఈ ఆగా బిల్డింగ్లో ఎక్కడెక్కడ దాగుందో అని చెప్పి చెప్పలేము గైస్. ఇప్పుడు నేను కెమెరా ఆఫ్ చేస్తాను, మళ్ళీ ఏమో సౌండ్ వచ్చింది ఇక్కడ నుంచి. కుక్క ఏడుస్తుంది. గైస్, ఏమో సౌండ్ వినిపిస్తుంది. గైస్, ఏమన్నా పిల్లి గిల్లి ఏమన్నా ఏడుస్తుంది అంటారా? కుక్క పక్క గైస్ అంటుంది. గాయస్, గాయస్, ఇప్పుడు ఇక్కడ వెళ్దామా వద్దా మనము? గాయస్, కుక్కల దగ్గరికి వచ్చేసినాయి. హలో, గాయస్, ఇప్పుడు ఇక్కడ ఒక బ్లాక్ కలర్ షాడో వచ్చింది, కానీ నేను టార్చ్ చేసేంత లోపల వెళ్ళిపోయింది అది. గాయస్, ఇక్కడే కనిపించేటట్టుగా ఉంటే మళ్ళీ ఇక్కడి నుంచి రేపు ఈ ఆఫీస్లో కూడా చేద్దాం గాయస్. కుక్క ఏడ్చే కొద్దికి నేను ఇక్కడ టార్చ్ ఇట్లా వేసేసరికి వెళ్ళిపోయింది గాయస్. చూడండి గైస్, సౌండ్ వినిపిస్తుందా?
కుక్క సౌండ్ ఏడు వినిపిస్తుంది. హలో హలో గ్యాస్ కుక్క కూడా ఏడుస్తుంది, ఇది కూడా ఏడుస్తుంది. హలో గ్యాస్ తెలియలేదు, ఇక్కడ కూడా ఏమో సౌండ్స్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా రేపు వచ్చి వీడియో షూట్ చేద్దాము. సో ఈ వీడియో గురించి మీరు ఏమంటారు అని చెప్పి నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ గైస్ లైక్ చేసి వీడియో చూడండి. సో గైస్ నేను ఉంటాను మరి. నేను కూడా ఇంటికి వెళ్ళాలంటే చాలా లాంగ్ వెళ్ళాలి. కావాలంటే నేను అది రూట్ పెడతాను చూడండి ఎట్లా ఉంది అని చెప్పి. సో ఉంటాను గైస్, బాయ్ బాయ్. అందరూ బాగుండి, ఎక్కడికంటే ఎక్కడికి వెళ్ళకండి, ఎవరంటే వాళ్ళని నమ్మకండి. బాయ్ బాయ్, జై శ్రీరామ్.